హాయ్ అండి, ఈరోజు స్లీవ్ డిజైన్ అనేది కుట్టేది చూద్దాం. స్లీవ్కి బఫ్ తర్వాత ఇలా టక్స్ అనేది పెట్టుకొని కింద టక్స్ చిన్న చిన్న టక్స్తో స్లీవ్ డిజైన్ అనేది కుట్టినాను. నా స్టైల్లో ఈజీగా ఎక్కడ కూడా చేతి పని లేకుండా ఈ డిజైన్ కుట్టేది చూద్దాము. ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను. కటింగ్ స్లీవ్ డిజైన్ కుట్టేది కూడా ఈ వీడియోలోనింది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ చేసుకునేసినాను. ఓపెన్ లేకుండా ఉండేది మన సైడ్, ఓపెన్ ఉండేది ఆపోజిట్ వేసుకొని తర్వాత ఇట్లా స్ట్రైట్గా మార్క్ వేసుకొని ఎక్స్ట్రా ఉండేదంతాను కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకొని స్లీవ్ పొడవు అనేది ఇప్పుడు తీసుకుంటున్నాను. కచ్చాతో కలిపి కచ్చాకి వచ్చి 1 ఇంచి తీసేసుకుంటున్నాను. రెడీ వచ్చి ఇది 11 ఇంచీలు కావాలి. ఇక్కడ 3.5 ఇంచి డౌన్కి వేసి తర్వాత స్లీవ్ లూజు మనకి ఎంత లూజ్ కావాలో వాళ్ళ సైజుని బట్టి లూజ్ వేసుకొని ఇలా మార్కులు వేసుకోవాలి. ఈ మెథడ్లో కట్ చేసుకుంటే ఎక్కడ కూడా లూజు ముడతలు స్లీవ్ అనేది రాకుండా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలా వేసుకొని ఇప్పుడు క్రాస్గా తీసుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి షేప్కి లోతు దివాలి కదా ఫ్రంట్ స్లీవ్కి, దానికోసము 1/2 ఇంచి అనేది లోతు తీస్తున్నాను. ఇప్పుడు బఫ్ కోసము 2 ఇంచీలు అనేది వేసేసి తర్వాత ఇక్కడ ఒక 2 ఇంచీలు వేసుకొని స్ట్రైట్గా బాక్స్ లాగా వేసి ఇక్కడ రౌండ్గా షేప్ అనేది ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకి నీట్గా అనేది వస్తుంది. చిన్నగా కావాలంటే ఇంత 2 ఇంచులు, లేదు ఇంకా కొంచెము బఫ్ పెద్ద సైజు కావాలి అంటే ఇంకా ఒక 1/2 ఇంచు 1 ఇంచు యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గా వస్తుంది ఇది బఫ్ ఎక్కువ రాకన్నా. ఇప్పుడు ఫ్రంట్ లోతు తీసుకొని రెడీ మనకి ఎక్కడ కావాలో అక్కడ ఘాట్లు అనేది వేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ లోతు ఇది వచ్చి నేను 1/2 ఇంచి అనేది లోతు తీస్తున్నాను. పెద్ద సైజ్ అయితే ఇంకా కొంచెము 3/4 ఇంచి కూడా లోతు తీయవచ్చు. ఇది ఎక్స్ట్రా జాయింట్ కోసము ఇక్కడ కట్ చేసి అక్కడ అతికిచ్చేస్తే సరిపోతుంది. చూడండి ఇలా మనకు కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూద్దాం. మెయిన్ పీస్ బ్లౌజ్ పీస్ మీద పెట్టి లైనింగ్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసేసినాను కదా, ఎక్స్ట్రా వస్తుంది ఈ షేప్లకి, దాన్ని కట్ చేసుకొని వేస్ట్గా పడేయకుండా సైడ్లో జాయింట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అయిపోయింది. ఇప్పుడు సేమ్ శారీ కలర్ క్లాత్ అనేది శారీలో కట్ చేయలేదు, వాళ్ళకి శారీ పెద్దది కావాలంటే అందుకే ఇది సపరేట్ పైపింగ్ పీస్ అనేది తీసుకొచ్చేసినాను. శారీ కలరు దాన్నే 1.5 ఇంచి అగలం కట్ చేసి ఇలా టక్స్ అనేది చిన్న చిన్నవి వేసేస్తున్నాను. ఇలా రెడీ చేసి పెట్టుకునేస్తే మనము బ్లౌజ్ అనేది తొందరగా కుట్టేయగలము. రెడీ చేసేసినాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కూడా స్లీవ్కి ఈ సైడ్ ఆ సైడు కుట్టేసినాను. చూడండి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ సైడు, ఆ 2 సైడు అనేది అది ఎక్స్ట్రా క్లాత్లు అనేది కుట్టుకుంటే మనకి జాయింట్లు వేసినట్లు కనిపించదు, నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఎక్స్ట్రా క్లాత్లు జాయింట్ చేసుకుంటాం కదా కుట్టుకుంటాము, అవి 2 సైడు కుట్టుకోవాలి. ఇలా లైనింగ్ అనేది కుట్టేసినాను. తర్వాత ఇలా కుట్టుకోవాలి. మెయిన్ పీస్ మనకు కనిపిస్తూ ఉండాలి. రైట్ సైడ్ మనకు కనిపించి దానికి ఆపోజిట్లో లైనింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా తీసుకొని ఏలుతో ఇలా రబ్ చేసుకోవచ్చు. ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ కూడా చేసుకొని స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత స్టిచ్ ఇలా వేసుకుంటే చూడండి కచ్చా అంతా లోపలికి వెళ్ళిపోతుంది, కనిపించలేదు మనకి, నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇంకొకటి అయిపోయింది. ఇంకా రౌండ్గా లైనింగ్ అతికిచ్చేద్దాం. అరచేయి అనేది కరెక్ట్గా అలా సెంటర్లో స్లీవ్ సెంటర్లో పెట్టుకొని రౌండ్గా స్లీవ్ అటాచ్ అనేది చేసుకోవాలి. లైనింగ్ మెయిన్ బ్లౌజ్ పీస్ 2 అతికించుకుంటే ఎక్కడ కూడా లూజు ముడతలు రాకుండా నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఎక్స్ట్రా క్లాత్ అంతాను కట్ చేసేస్తున్నాను. ఆ కట్ చేసిండే క్లాతే ఇక్కడ కుట్టుకున్నాం సైడ్లో. అక్కడక్కడ ఘాట్లు పెట్టేసి ఇప్పుడు టక్స్ అనేది పెడుతున్నాను. బఫ్ కోసము ఇక్కడి నుంచి ఈ సెంటర్ ఒకటి వేసుకున్నాం కదా గుర్తుకి, అక్కడికి వచ్చి ఒక సైడు దానికి ఆపోజిట్లో ఇప్పుడు పెట్టాలి.
ఇప్పుడు ఆ సైడ్ నుంచి పెట్టినాం కదా, ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి ఇలా పెట్టేసుకుంటే మనకి బఫ్ అనేది బాగా తెలుస్తుంది. ఆపోజిట్లో పెట్టుకోవాలి. కొన్ని టక్స్ ఆ సైడ్ నుంచి, కొన్ని టక్స్ ఈ సైడ్ నుంచి, దానికి ఆపోజిట్లో వేయాలి. చూడండి అయిపోయింది, ఎంత బాగా వచ్చేసిందో. ఇలా వేసుకుంటే చిన్నగా పెట్టుకున్నా కూడా బాగా అందంగా తెలుస్తుంది. ఇప్పుడు బ్లౌజ్కి అతికిచ్చేద్దాం. ఇక్కడ షోల్డర్ లెవెల్కి సెంటర్కి మనం పెట్టిన టక్స్ పెట్టుకొని బ్యాక్ సైడ్కి అతికించుకొని రావాలి. ఇలా కుట్టుకొని తర్వాత తిప్పుకొని షోల్డర్ నుంచి ఈ సైడ్ ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నామనుకో స్లీవ్ కుట్టిండేది కూడా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఎక్కడ కూడా హెచ్చు తక్కువలు రాకన్నా నీట్ ఫినిషింగ్ అనేది అవుతుంది. డబల్ కుట్టు, స్లీవ్ అటాచ్కి ఎప్పుడును డబల్ కుట్టు వేసుకోవాలి. యావది జాయింట్ చేసుకుంటామో దానికంతా డబల్ కుట్టు వేసుకుంటేనే నీట్గా వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో చూసుకొని కుట్టు వేసుకునేస్తే సరిపోతుంది. స్లీవ్ ఆర్ముల్ ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో అంత చూసుకొని సేమ్ బ్లౌజ్లో ఎంత ఉందో అంత పెట్టి కుట్టేయడమే. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియోని సెండ్ చేయండి. చూడండి ఓవరాల్గా ఇలా అయిపోయింది బ్లౌజ్. శారీ కలర్ అనేది డిజైన్ పైపింగ్, లోడింగ్ పైపింగ్ వేసేసినాను. స్లీవ్కి ఇలా డిజైన్ ఇలా వచ్చేసింది ఓవరాల్గా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.